తెలుగు రాష్ట్రాల్లో భూకంపానికి సంబంధించి ఎన్జీఆర్ఐ విశ్రాంత శాస్త్రవేత్త నగేష్తో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశంలో అక్కడక్కడ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇంట్లో నుంచి పరుగులు తీశాయి. అయితే తెలంగాణలో చూసుకున్నట్లయితే ములుగు జిల్లా మేడారంలో 5.3 ఇక రెక్టర్ స్కేల్ పైన నమోదైంది. అయితే అసలు ప్రకంపనలు ఒక్కసారిగా ఎందుకు వచ్చాయి, దీని తీవ్రత ఎట్లా ఉంటుందని తెలుసుకునేందుకు ఎన్జీఆర్ఐ రిటైర్డ్ సైంటిస్ట్ నాగేష్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరి తెలుసుకున్నాం. నమస్తే సార్. ఈరోజు ఉదయం 7:26 నుంచి 7:30 మధ్యలో ఒక్కసారి అటు మన తెలుగు రాష్ట్రాలతో పాటు అటు దక్షిణ భారతదేశంలో పలు చోట్ల ప్రకంపనలు సంభవించాయి. అసలు ఎందుకు ఒక్కసారి ఈ ప్రకంపనలు గల కారణాలు ఏమిటి అంటారు? ఈ భూప్రకంపనలకి కారణం ఏమిటంటే, మనకి ములుగు డిస్ట్రిక్ట్లో మేడారం దగ్గర భూకంపం కేంద్రం ఒకటి మనం చూడగలిగాం. ఈ భూకంపం ఏదైతే పొద్దున 7:27 సంభవించిందో దాని తీవ్రత 5.3 కింద నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ ఢిల్లీ వాళ్ళు ఇచ్చారు. ఈ భూకంపం 40 కిలోమీటర్స్ భూమి లోపల కేంద్రీకృతమైనట్టు వాళ్ళు మనకి అధ్యయనం చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ భూకంపం ఏదైతే సంభవించిందో దాని తర్వాత ఏదైతే మనకి తరంగాలు ఏర్పడతాయో ఆ తరంగాలు భూమి లోపల నుంచి ప్రవహించేటప్పుడు మనకి ప్రకంపనలుగా ఫీల్ అవుతాం అన్నమాట. ఈ లోతు ఎక్కువ ఉండటం వల్ల 5.3 ఉండటం వల్ల ఇలాంటి చోట మనకి రాతి ప్రదేశం ఉండటం వల్ల ఈ సైస్మిక్ ఎనర్జీ అనేది ఎక్కువగా అది ప్రవహించగలుగుతుంది. అది ప్రవహించినప్పుడు మనకి ప్రకంపనలుగా ఫీల్ అవుతాం. ఇప్పుడు హైదరాబాద్లో కూడా కొన్ని చోట్ల ప్రకంపనలు ఫీల్ అయినట్టు మనకి సమాచారం ఉంది. సో ఈ భూకంపం ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతంలో మా జియాలజీ ప్యారలెన్స్లో అర్త్ సైన్స్ ప్యారలెన్స్లో దీన్ని గోదావరి రిఫ్ట్ అంటారు. ఈ రిఫ్ట్లో చాలా పలకల లోపల అంటే భూమి లోపల ఏవైతే పొరల లోపల మనకి ఫాల్ట్స్ అనేవి ఉన్నాయి. ఒక ఫాల్ట్ లోపలే ఈ భూకంపం కేంద్రీకృతమైనట్టు మనకి తెలుస్తుంది. 1969లో భద్రాచలంలో ఇదే 5.3గా నమోదు కాగా మళ్ళీ ఇప్పుడు 5.3గా ములుగులో నమోదైంది. ఎందుకు ఇంత వ్యత్యాసంతో వస్తుంది? ఎప్పుడు మనకి అర్థం కావాలని ఏమిటంటే, ఒక భూకంపం సంభవించిన తర్వాత తిరిగి మళ్ళీ అదే ప్రదేశంలో భూకంపం సంభవించాలి అంటే మనకి ఆ ఒత్తిడి ఏదైతే అక్కడ అక్యుములేట్ అవుతుందో కొన్ని వందల నుంచి వేల సంవత్సరాలు. ఈ గోదావరి రిఫ్ట్ ఏదైతే అన్నాం, ఈ ఫాల్ట్స్ ఉన్నాయే, ఒక్కొక్క ఫాల్ట్ ఒక్కొక్క టైంలో ఆ ఒత్తిడి పెరిగి అక్కడున్న రాళ్ల పొరలల్లో ఏదైతే రాళ్ళు ఉన్నాయో దాని శక్తిని అధిగమించిన తర్వాతే మనకి అక్కడ స్లిప్ అనేది అవుతుంది. అంటే భూమి కదలిక అవుతుంది. ఆ కదిలినప్పుడే మనకి భూకంపం రూపేణ మనం చూడగలుగుతాం, అది నమోదు చేయగలుగుతాం. సో ఇప్పుడు ఇది ఏదైతే కేంద్రీకృతమైందో ఈ ములుగు జిల్లాలో మనకి ఆ గోదావరి ఫాల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్ట్ ఆఫ్ ది ఫాల్ట్ సిస్టంలో ఈ భూకంపం సంభవించింది. సాధారణంగా చూసుకున్నట్లయితే గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఎక్కువగా ఈ ప్రకంపనలు అనేవి సంభవిస్తుంటాయి. ఇప్పుడు భాగ్యనగరంలో కూడా అనేక ప్రాంతాల్లో సంభవించాయి. 2 years బ్యాక్ చూసుకున్నట్లయితే బోరబండలో కూడా వచ్చాయి. ఎందుకంటారు? బోరబండలో మనకు వచ్చాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం ఎప్పుడైతే చూసామో అవి చాలా పై పొరలల్లో కొన్ని వందల మీటర్ల నుంచి కిలోమీటర్ల లోపల ఆ భూకంపాలు కేంద్రం అయినట్టు మనం గుర్తించాం. రెండోది వాటి మ్యాగ్నిట్యూడ్స్ చాలా చిన్నవి. అప్పుడు మనం ఏం చూసామంటే అధ్యయనం ప్రకారంగా ఈ పై పొరలలో ఎప్పుడైతే ఒత్తిడి పెరిగి వర్షపు నీరు ఇంకినప్పుడు అది లూబ్రికేట్ అయి చిన్న చిన్న భూకంపాలుగా సంభవం. ఎందుకంటే ఆ భూకంపాలు ఆ చిన్న పొరలల్లో ఎక్కడైతే పగుళ్ళు ఉన్నాయో అవి మైగ్రేట్ అవుతూ చూడగలిగాం. కానీ అవి పెద్ద భూకంపాల్లోకే ఇది మటుకు ఏదైతే ఉన్నాయో దీన్ని మటుకు మనం టెక్టానిక్ ఎర్త్క్వేక్ కింద పరిగణించవచ్చు. అందుకే ఈ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏదైతే తీవ్రత మీరు అంటారో అది అధికంగా ఉంది. సో ఇలాంటి ప్రాంతాల్లో ఆ రాళ్ల పొరలల్లో ఆ ఒత్తిడి చూసి ఆ రాళ్ళు ఏ టైప్ ఉన్నాయో ఇలాంటి మ్యాగ్నిట్యూడ్ సంభవించడానికి ఆస్కారం చాలా ఉంది. అంటే ప్రకంపనం చూసుకుంటే అటు రాత్రిల సమయంలో కానీ తెల్లవారుజాములో కానీ అధికంగా వస్తుంటాయి. ఎందుకంటారు? ఇవాళ అయితే పగలు 7:27 వచ్చింది. సో
రాత్రులు చిన్న భూకంపాలు వచ్చినా కూడా నిశ్శబ్దత ఎక్కువ ఉంటుంది. మానవ అలికిడి తక్కువ ఉండటం వల్ల మనం చిన్న అలికిడి ఎక్కడైనా కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. కానీ కొన్ని అర్త్క్వేక్స్ నైట్లో వచ్చినట్టు మనం చూసాం కూడా. అలాగే కాకుండా ఇప్పుడు నేపాల్ అర్త్క్వేక్ 2015 అది 11:30 ప్రాంతంలో, ముజఫరాబాద్ అర్త్క్వేక్ అలాగే మధ్యాహ్నమే వచ్చింది. సో మనం అలా రాత్రులే భూకంపాలు సంభవిస్తాయి, పగలే సంభవిస్తాయి అనే ఆస్కారం లేదు. కానీ చిన్న చిన్న అలికిడి ఎప్పుడైనా ఉంటే అవి మనం ఫీల్ అవుతాం, ఎందుకంటే నిశ్శబ్దత ఎక్కువ ఉంటుంది రాత్రులు కనుక మనం ఫీల్ అయ్యే ఆస్కారం ఎక్కువ ఉంది. వర్షాకాలం సమయంలో ఎక్కువగా ప్రకంపనలు అనేవి సంభవిస్తుంటాయి, ఎందుకంటే భూమి పొరల మధ్య గ్యాప్ ఏర్పడడం వల్ల వాటిని సెట్ చేసుకునే సమయంలో వస్తుంటాయని అనుకుంటాం. ఎందుకు ఇప్పుడు చలికాలంలో కానీ ఎండాకాలంలో కూడా వస్తున్న పరిస్థితి ఉంది? కాలంతో ఏమీ ఆస్కారం లేదండి. అది మటుకు దాన్ని ఏదైతే మనం బోరబండది మాట్లాడడం దాన్ని హైడ్రోసైస్మిసిటీ అంటాం. దాన్ని కేటగరైజ్ చేయగలిగాం. ఇప్పుడు 1993 కిలారి ఎర్త్క్వేక్ సెప్టెంబర్ 30 వచ్చింది. ఈ ఎర్త్క్వేక్ మనకి డిసెంబర్లో వచ్చింది. అలాగే భద్రాచలం ఎర్త్క్వేక్ ఏప్రిల్లో వచ్చింది. సో ఏప్రిల్ అయినా సరే, సెప్టెంబర్ అయినా సరే, దానికి మాసం అనేది లేదు, దానికి ఋతువు అనేది లేదు. భూకంపం ఎప్పుడైతే ఆ ఒత్తిడి ఆ రాళ్ళ పర్ల పక్కన అధిగమించిందో, ఎప్పుడైతే కదిలిక భూమిలో అయిందో మనకు భూకంపం సంభవిస్తుంది. సో దానికి దీనికి అనే ఋతువు ప్రకారంగా భూకంపాలు సంభవిస్తాయి, మాసాలు ప్రకారంగా సంభవిస్తాయి అనేది కరెక్ట్ కాదు. భూ ప్రకంపనలు సంభవించినప్పుడు అనేక నష్టం కూడా వాటిల్తుందని కూడా చెప్తా ఉన్నారు. అంటే ఒకవేళ ఏ స్థాయిలో ఉంటే దాని తీవ్రత ఉంటుంది, ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి భూ ప్రకంపనలు మళ్ళీ 4-5 రోజుల వరకు ఉండే అవకాశం ఉండదని కూడా అంటున్నారు. వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఫస్ట్ యూజువలీ ఇంత మ్యాగ్నిట్యూడ్ వస్తే ఆఫ్టర్ షాక్స్ అంటారు వాటిని. అంటే తీవ్రత తక్కువగా ఉంటుంది, దీనికన్నా తగ్గుముఖంలో ఉంటాయి అవి. ఆఫ్టర్ షాక్స్ వచ్చే ఆస్కారం ఉంది. అది నెంబర్ 1. నెంబర్ 2, తీవ్రత అనేది కాదు. ఇప్పుడు కట్టడాలు 6 మ్యాగ్నిట్యూడ్, ఇప్పుడు సైస్మిక్ జోనింగ్ మ్యాప్ అనుగుణంగా మనం కట్టడాలు నిర్మిస్తే మనకు 6.3 అంటే 5.3కు 6 వరకు తట్టుకోగలుగుతాయి అన్నమాట మన కట్టడాలు. సో దాని నుంచి మనం ఇంత తీవ్రత అయితే కట్టడాలు కూలుతాయి అనే ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం జపాన్లో చూస్తాం, 8 మ్యాగ్నిట్యూడ్ వచ్చిన అన్ని కట్టడాలు నిలుస్తాయి. అంటే వాటికి అనుగుణంగా ఆ ప్రకంపనలు ఏవైతే ఏర్పడతాయో అవి పరిగణనలో తీసుకుని మనం ఏదైతే ఇళ్ళైనా సరే, గృహాలైనా సరే ఏవైతే నిర్మిస్తున్నామో వాటిని డిజైన్లో కన్సిడర్ చేస్తే మన ఇల్లు కూలే ఆస్కారం లేదు. కానీ వాళ్ళని నేను చెప్పదలుచుకున్నానంటే, ఇరు రాష్ట్రాలకి మనకి ఇది ఒక రిమైండర్. 55 ఏళ్ల తర్వాత ఇంత తీవ్రతతో అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణలో ఈ భూకంపం సంభవించింది. ఇప్పుడు విస్తారంగా దీని ప్రకంపనలు ఫీల్ అయ్యారు. సో దీనివల్ల ఏమీ నష్టం కాకపోయినా కట్టడాలు నిర్మించేటప్పుడు ఏవైతే మున్సిపాలిటీస్ అప్రూవల్ ఇస్తాయో వాటిని ఆ సైస్మిక్ జోన్ అనుగుణంగా ఆ డిజైన్స్ ఉంటేనే వాటికి అప్రూవల్ ఇవ్వాలని నా విన్నపం. ఇది ఎందుకంటే అర్త్క్వేక్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. న్యాచురల్ హజార్డ్స్లో మనం చూస్తే, జియోఫిజికల్ హజార్డ్ అర్త్క్వేక్స్లో అయినా సరే, ల్యాండ్ స్లైడ్స్ అయినా సరే చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. మనం 1980 నుంచి ఇప్పటి వరకు చూస్తే మనం ఒక 30,000 నుంచి 40,000 మంది ప్రాణాలు పోయినట్టు. 1993 కిలారి ఎర్త్క్వేక్ అయినా సరే, 2001 భుజ్ ఎర్త్క్వేక్ అయినా సరే అత్యధికంగా ప్రాణ నష్టం. ఎందుకంటే ఆ కట్టడాలు ఆ సైస్మిక్ జోన్ ప్రకారంగా అనుగుణంగా లేకపోవటం వల్ల ఆ కట్టడాలు కూలిపోయిన తర్వాత అది ఆ అర్ధరాత్రి ఆ తెల్లవారుజామున రావటం వల్ల చాలా ప్రాణ నష్టం జరిగింది కిలారిలో. సో అదే మనం అంత తీవ్రతతోనే అదే టైంలో మనం పోయి కాలిఫోర్నియాలో, శాన్ ఫ్రాన్సిస్కోలో అర్త్క్వేక్ అంతే ఏడాది తర్వాత వస్తే 24 మంది ప్రాణం కోల్పోయారు. ఎందుకు కోల్పోయారు? హార్ట్ అటాక్ ఏదైతే ఫ్రీవే పైన ఉండి అది కొలాప్స్ అయిపోయారు. కట్టడాలన్నీ అర్త్క్వేక్ రెసిస్టెంట్ డిజైన్తో కట్టుకున్నారు కనుక ప్రాణ నష్టం జరగలేదు. సో నా విన్నపం ఈ 2 రాష్ట్రాలకి ఏమిటంటే, మేనేజ్మెంట్ వాళ్ళకి, డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళకి మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి పిల్లల్లో. దట్ మనం ఏదైనా కట్టినప్పుడు దాన్ని అర్త్క్వేక్ రెసిస్టెంట్ డిజైన్ స్ట్రక్చర్స్ కడితే మనం భయాందోళన పడే అవసరం లేదు. అంటే భూ ప్రకంపనలు సంభవించడానికి వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు అంటారా? లేదు, వాతావరణంకి దీనికి అనే కొరిలేషన్ అనేది ఇప్పటి వరకు మనకి ఏమీ లేదు. అది అధ్యయనం చేయాలి.
ఒకటైతే మనకు తెలుసు, కొన్ని వేల కిలోమీటర్ల డెప్త్లో నుంచి ఈ ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. ఆ ఒత్తిడి వల్లనే మనకి ఈ భూకంపాలు సంభవిస్తాయి. ఈ ఏవైతే భూమిపైన ఉన్న పలకలు 100 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ థిక్నెస్లో ఉన్న పలకలు, అవి ఏవైతే ప్రయాణం చేస్తున్నాయో, పయనిస్తున్నాయో, వాటన్నిటి కోసంకి ప్రాసెసెస్ కొన్ని 1000 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు డెప్త్ నుంచి వస్తాయి. సో పైన ఉపరితలంలో జరిగే దానికి వాతావరణ మార్పులు, లోపల భూమి లోపల సంభవించే ఒత్తిళ్ళు, దానికి మనం కొరిలేషన్ చేసేది చాలా కష్టం అండి. చివరికి ఒక ప్రశ్న సార్, భూ ప్రకంపనలు వచ్చినప్పుడు ప్రజలు ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు మనం ఇక్కడే కూర్చున్నాం, ప్రకంపన వచ్చింది, నేను లైవ్గా ఉన్నాను, మనం వదిలేసి పరిగెత్తాలి. ఎందుకు పరిగెత్తాం? ఈ కట్టడం అనేది, ఈ నిర్మాణం ఆ ప్రకంపనకి తట్టుకుంటుందా లేదా, మనకి కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఈ ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తాం. రెండోది, సరే నాకు భయం, నాకు తెలియదు, అవేర్నెస్, ఇలాంటి మంచాల కిందో లేకపోతే ఈ చౌకోటీల దగ్గరకో మనం పోవాలి. లేకపోతే మనకి సమయం ఉంటే ఇంటి బయటకు వెళ్ళాలి. అదే మనకి నారో బైలేన్స్ ఉన్నాయనుకోండి, మనం అప్పుడు బోరబండ అక్కడ బయటకు పోయినా కూడా అది, అందుకే లోపల ఉండటమే, ఇలాంటి చోట తలదాచుకోవటమే బెటర్ అని మనం చెప్పగలుగుతాం. ఇది అవేర్నెస్ ప్రోగ్రాంలో మనం అర్త్క్వేక్ సేఫ్టీ కొంచెం ఇవి ఇలాంటి తలదాచుకుంటే మంచాల కింద, డైనింగ్ టేబుల్ల కింద, లేకపోతే చౌకోటీల కింద అక్కడ కూలే ఆస్కారం చాలా తక్కువ. ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఉంటే ఆ ఫ్యాన్ కూలే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో ఈ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ నా ప్రకారంగా 3 సెకండ్లు 5 సెకండ్లు ప్రకంపనలు వచ్చినప్పుడు భయాందోళన పడే అవసరం లేదు. ఎందుకంటే మన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ప్రకంపనల్ని తట్టుకోగలదు. కానీ మట్టి ఇల్లు అవి ఉన్నాయి, తగు జాగ్రత్తలు అక్కడ తీసుకోవాలి. కచ్చా ఇల్లు ఏవైతే ఇంజనీరింగ్ డిజైన్ లేవో అవి కూలే ఆస్కారం ఉంటుంది. ఈ కేంద్రం ఏదైతే ఈ భూకంపం కేంద్రం దగ్గర ఉంటాయో అలాంటి ఇల్లు కూలే ఆస్కారం ఎక్కువ. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఇది నగేష్ గారు చెప్తుంది. ఓవర్ టు స్టూడియో.